అది వర్షాకాలం. నలుగురు స్నేహితులు రవి, అంశు, పాయల్, కిరణ్ ఒక లాంగ్ డ్రైవ్ కి బయలుదేరతారు. రోజంతా ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళు ఆలస్యంగా ఇంటికి తిరిగొస్తూ ఉంటారు. ఉన్నట్టుండి వాళ్ల కార్ నిర్మానుష్యమైన చోట పాడవుతుంది. చుట్టుపక్కల ఎవరూ ఉండరు. ఇప్పుడేం చేద్దాం? ఈ కారుందే, ఎక్కడే ఆగిపోవాలా? కాస్త ప్రశాంతంగా ఉండు. అరవటం వల్ల ఏం లాభం ఉండదు. అయినా ఫ్రెండ్స్, ఈ చోటు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. వాళ్లు నలుగురు దట్టమైన అడవిలో ఇరుక్కుపోయుంటారు. వాళ్లకి విశ్రాంతి చాలా అవసరం. వాళ్లు చుట్టుపక్కల హోటల్ ఏదైనా ఉందా లేదా అని వెతుకుతారు. కాని అక్కడ ఏ హోటలూ లేదు, ఒక్క బంగళా తప్ప. వాళ్లు నలుగురు కూడా బండిని అక్కడే వదిలేసి దారి వెతుక్కుంటూ ముందుకు నడుస్తారు. కాసేపటి తర్వాత కొంత దూరం వెళ్ళాక ఒక పాత నిర్మానుష్యమైన బంగళా కనిపిస్తుంది. అలిసిపోయిన నలుగురు ఆ రాత్రికి అక్కడే గడపాలని నిర్ణయించుకుంటారు. అప్పుడే వాళ్లకి బంగళా గేటు దగ్గర ఒక ముసలాయన కనిపిస్తాడు. అతను చూడ్డానికి చాలా అలసటగా కనిపిస్తాడు, కాని అంతే భయంకరంగా ఉంటాడు. మా బండి ఆగిపోయింది, మా ఇల్లు చాలా దూరం, మేము ఇక్కడ ఉండొచ్చా? ఇక్కడ మీరుండొచ్చు, కానీ బంగళా లోపల కొన్ని విషయాలకి మీరు దూరంగా ఉండాలి. వావ్, రాగానే భయపెట్టేస్తున్నారా? చూడండి, మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయకండి, సరేనా? రవి, నువ్వు సైలెంట్గా ఉండు. మీరు తన మాటలు పట్టించుకోకండి ప్లీజ్. కిరణ్ చెప్పిన తర్వాత ముసలి వ్యక్తి రవి మాటలను పట్టించుకోకుండా వదిలేస్తాడు. వాళ్లని బంగ్లాలో ఒక గదిలోకి తీసుకువెళ్తాడు. కాసేపటి తర్వాత ఆ ముసలాయన అక్కడి నుంచి వెళ్లిపోతాడు. గది లోపల వాతావరణం ప్రశాంతంగా భయంకరంగా ఉంటుంది. ఇంతకీ ఇక్కడ ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. నాకు ఈ చోటు సరిగ్గా అనిపించడం లేదు. అరే, మనం కాసేపు ఎంజాయ్ చేద్దాం పదండి, భయపడాల్సిన అవసరమే లేదు. ముందుకు వెళ్తూ అంశు చార్లీ చార్లీ ఆట ఆడదామని ఐడియా ఇస్తాడు. ఆ ఆటను ఆత్మలను పిలవడానికి ఉపయోగిస్తారు. సరే, ఇవాళ కాస్త డిఫరెంట్గా చేద్దాం. చార్లీ చార్లీ ఆడదాం. అంత ఒట్టి కట్టు కదా, భూత ప్రేతాలంటే ఏముండవు. నేనైతే ఆడతాను, కానీ నిన్ను భయపెట్టడానికి. అందరూ కూడా టేబుల్ మీద ఒక పేపర్ పెడతారు. దానిమీద ఎస్ నో రాసి పెన్సిల్ ని క్రాస్ గా పెడతారు. అంశు నెమ్మదిగా, చార్లీ చార్లీ, నువ్విక్కడ ఉన్నావా? కాసేపటి వరకు ఎటువంటి కదలిక లేదు. రవి గట్టిగా నవ్వటం మొదలు పెడతాడు. చూసారా, ఏమీ లేదు, మీరందరూ అనవసరంగా భయపడుతున్నారు. కాని అప్పుడే పెన్సిల్లో ఒక కదలిక కనిపిస్తుంది. అది ఎస్ వైపు తిరుగుతుంది. గదిలో ఉన్నట్టుండి నిశ్శబ్దం అలముకుంటుంది. ఇదెలా జరిగింది? ఎవరూ ముట్టుకోలేదుగా. ఇది నాకు జోక్లా అనిపించడం లేదు. ఆశు, దీన్ని ఆపు ప్లీజ్. పాయల్ ఇంకా కిరణ్ ఇద్దరూ భయపడతారు. చార్లీ, నువ్వు మమ్మల్ని చూస్తున్నావా? పెన్సిల్ మళ్లీ ఎస్ అని చూపిస్తుంది. ఇప్పుడు నలుగురు మొహాలలో భయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రవి మొదట్లో జోక్ చేస్తూ ఉంటాడు. తాను కూడా గంభీరంగా మారతాడు. ఏంటిదంతా? నాకిది కరెక్ట్గా అనిపించడం లేదు. పాయల్ భయంతో ఆటను ఆపే ప్రయత్నం చేస్తుంది. కాని అంశు మళ్లీ ఒక ప్రశ్న అడుగుతాడు. చార్లీ చార్లీ, నువ్వు మా మధ్య ఉన్నావా? అప్పుడు పెన్సిల్ ఎంతో వేగంగా తిరుగుతుంది. గది లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి. ఒక చల్లని గాలి గదంతా కూడా విస్తరిస్తుంది. నేను చెప్పాను కదా, ఇదంతా చెయ్యొద్దని. ఇప్పుడు ఏం చెయ్యాలి? మనం దాన్ని ఆపేయాలి, త్వరగా ఆటను ఆపేయాలి. కానీ చార్లీ ఆత్మ వచ్చేసింది. గదిలో ఒక మూలన విచిత్రమైన నీడ ఒకటి కనిపిస్తుంది. అప్పుడే తలుపు దానంతటదే మూసుకుంటుంది. చార్లీ, మా వల్ల తప్పు జరిగిపోయింది, ప్లీజ్ మమ్మల్ని వదిలేసేయ్. అప్పుడే ఉన్నట్టుండి ఇంట్లో ఒక భయంకరమైన గొంతు వినిపిస్తుంది. అది అందరికీ వినిపిస్తుంది. మీరందరూ మా ఇంటికొచ్చారు, ఇప్పుడు మీరందరూ ఇక్కడే ఉండి తీరాలి. వాళ్ళు నలుగురు కంగారు పడతారు. చీకట్లోనే ఒక వ్యక్తి నీడ కనిపిస్తుంది. ఆ నీడ చార్లీది. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్. లేదు, మనం తన నుండి తప్పించుకోగలమని నాకు అనిపించడం లేదు. మనం ఎలాగైనా బయటపడాలి. వాళ్ళు నలుగురు అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటారు, కాని అది సాధ్యం కాదు. చార్లీ ఆత్మ ఎంతో భయంకరమైన రూపంలో ఎదురుగా నిలబడి ఉంది. వాళ్ళు నలుగురు కూడా ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు అసలేం చెయ్యాలి అని. కాని వాళ్ళు నలుగురు ధైర్యం కోల్పోలేదు. వాళ్ళు నలుగురు ఒక గదిలో దాక్కుంటారు. కాని దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.
నలుగురికి అనుభూతి కలుగుతుంది వాళ్ళకి బయటికి వెళ్ళడానికి ఏ దారి దొరకడం లేదు అని. అరే, మనం అందరం ఇరుక్కుపోయాము. బయటకు వెళ్ళడానికి ఏ దారి లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోవాలి. ఈ ఆత్మ మనల్ని ప్రాణాలతో వదిలేటట్లేదు. వాళ్ళు నలుగురు పశ్చాత్తాపడుతూ ఉంటారు. కానీ వాళ్లకొక విషయం తెలీదు, తర్వాత వాళ్ల పరిస్థితి ఇంకా భయంకరంగా మారబోతోంది అని. చాలాసేపు గడుస్తుంది. బయటి నుంచి ఎటువంటి శబ్దమూ వినిపించటం లేదు. బహుశా తను వెళ్ళిపోయినట్లున్నాడు. నీకెలా తెలుసు? తన గొంతు వినిపించడం లేదు. రవి మాటలు విని చార్లీ వెళ్ళిపోయాడని అందరూ అనుకుంటారు. కాని అప్పుడే, మీరు అసలు ఏమనుకున్నారు? మీరిక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళొచ్చు అనా? ఇప్పుడు మీరందరూ నా కట్టడిలో ఉన్నారు. నన్ను నిద్రలేపినందుకు మీరు అనుభవిస్తారు. వాళ్ళ భయంతో వణికిపోతారు. గదిలో నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. కాని తలుపు తెరుచుకోదు. కిటికీలు వాటంతటవే ఒకదానికొకటి కొట్టుకుంటూ ఉంటాయి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కాని తలుపు మూసుంది. మనం నిజంగానే చనిపోతున్నామా? అప్పుడే చార్లీ ఆత్మ వాళ్ల ముందుకు వస్తుంది. ఆ తర్వాత, మీరందరికీ ఇది ఆట. ఇది కేవలం ఒకరిదే కాదు, మొత్తం అందరూ ఆడిన ఆట. ట్రూత్ ఆర్ డేర్. చార్లీ వాళ్లతో భయంకరమైన ప్రశ్నలు అడగటం మొదలు పెడతాడు. అన్నిటికంటే ముందు తను పాయల్ని అడుగుతాడు. పాయల్, నువ్వు ఎప్పుడైనా నీకు ఎంతో ఇష్టమైన స్నేహితుణ్ణి మోసం చేసావా? పాయల్ కళ్లల్లో కన్నీళ్లు నిండి ఉంటాయి. కాని తను మౌనంగా ఉంటుంది. నువ్వు సమాధానం చెప్పాల్సిందే. పాయల్ ఆశ్చర్యంతో ఇలా అంటుంది. అవును, నేను కిరణ్కి అబద్ధం చెప్పాను. కిరణ్ ఆశ్చర్యపోతుంది. కోపంలో పాయల్ మీద అరుస్తుంది. నువ్వు నన్నెందుకు మోసం చేశావు? నేను నిన్నెంతో నమ్మాను. ఆ తర్వాత చార్లీ అంశుని అడుగుతాడు. అంశు, నువ్వు ఎప్పుడైనా రవిని వెన్ను పొట్టు పొడిచావా? అంశు కంగారు పడుతూ జవాబిస్తాడు. నేను తన దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టాను. అది విని రవి కోపంతో రగిలిపోతాడు. నువ్వసలు నాకు తెలియకుండా ఏం చేశావు? నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. అసలు మీ ఆట ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు వస్తుంది అసలు మజా. చార్లీ ఆటను ఇంకా ప్రమాదకరం చేయటం మొదలు పెడతాడు. తను ఒక్కొక్కరిగా అందర్నీ భయంకరమైన పర్సనల్ ప్రశ్నలు అడుగుతాడు. వాటి సమాధానాలతో వాళ్లల్లో వాళ్లు గొడవ పడ్డం మొదలు పెడతారు. స్నేహంగా ఉండటానికి బదులు ద్వేషం పుట్టుకొస్తుంది. తరువాత చార్లీ ఆటలో తరువాతి స్టెప్కి వెళ్తాడు. ఇప్పుడు మీరందరూ ఒకరినొకరు చంపుకోవాలని డేరిస్తున్నాను. ఆ మాట విని అందరూ కూడా భయంతో ఆశ్చర్యంగా ఉండిపోతారు. చార్లీ వాళ్ళని ఒత్తిడి చేస్తూ, ఇక్కడ మీరు ఒకరినొకరిని చంపుకుంటారు, లేదా నేను నిన్ను చంపుతాను. నలుగురు కూడా ఇప్పటి వరకు తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఒకరినొకరు చంపే ప్రయత్నం చేస్తున్నారు. కాని చార్లీ శక్తి వాళ్లని అంతం చేసింది. ఒక్కొక్కరిగా తను నలుగురిని చంపేస్తాడు. చార్లీ నవ్వుతో పాటు వాళ్ల చావుని ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత బంగళాలో నిశ్శబ్దం అలముకుంటుంది. రాత్రివేళ చీకటిలో స్నేహితులు నలుగురు శవాలు గదిలో పడి ఉంటాయి. గది తలుపులు మళ్లీ మూసుకుపోతాయి. గమనిక: ఎప్పుడూ కూడా ప్రమాదమైన ఆటను తేలికగా తీసుకోకండి, ఎందుకంటే కొన్ని విషయాలు తిరిగి వస్తాయి.